కాకపోతే మనం గట్టి చెప్పాలి కొడతాము. వాక్యాన్ని మధ్య చిన్న మాట ప్రార్థన చేసుకుంటాము. ఆ మధ్యలో ఉన్న యాదవగా చిన్న మాట ప్రార్థన చేసిన వాక్యం వెంటనే మనం సిద్ధపడతాం. ప్రభు ఒక మాట్లాడడానికి సిద్ధపడతాం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు రాజా. భూమిని పాదపీఠగా ఆకాశాన్ని సింహాసనం చేసుకొని పరిపాలిస్తున్న గొప్ప మహారాజా, ఉదయకాలం నుంచి 10 గంటల సమయం నుంచి మా మధ్యలోనే ఉన్నామయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు దేవా. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మాటల ద్వారా ఆయన పొందిన రాజ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు దేవా. వాక్యంతో మాట్లాడు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. సాక్ష్యంలో నువ్వు ఉన్నావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. తండ్రి ఆమె ఎంతో ఎంతో తండ్రి పేదలతో బాధలతో ఉన్నప్పుడు తండ్రి ఓదార్చిన తండ్రి, చెవు నొప్పిని తగ్గించే దేవా, నీకు వందనాలు తండ్రి. సాయం చేసి తోడుకుంటున్న రాజ్యం, నీకు వందనాలు, నీకు దేవా. ఏ బిడ్డ అయితే తండ్రి మందికి ధనం ఇచ్చి బాధపడుతుందో తండ్రి, ఆ బిడ్డ విశ్వాసంతో ప్రార్థన చేయమన్నది తండ్రి, నీకు వందనాలు. నీ ప్రార్థన మా ప్రార్థన ప్రతిఫలం దయచేస్తున్న రాజ్యం, నీకు వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధమైన రాజ్యం, పరలోక రాజ్యం, నీకు వందనాలు, నీకు స్తోత్రములు దేవా. తండ్రి సండే స్కూల్ బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి, ఎంతో ఘనంగా జరిపిస్తున్నావు రాజ్యం, నీకు వందనాలు. సండే స్కూల్ టీచర్ని జ్ఞాపకం చేసుకో తండ్రి, ఆ బిడ్డ ఎంతో ఆనందం పడుతుంది తండ్రి, ఆ బిడ్డ ఎంతో అభివృద్ధి పరచు తండ్రి దేవా, నీకు వందనాలు. ఆ బిడ్డ నీకు బలపరచు నాయన, నీలో ఎదిగింపజేస్తున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రములు దేవా. పరిశుద్ధుడా, ఇప్పుడు వాక్యం చెప్తున్న బిడ్డలు నాయన ఏడంతలుగా ఆత్మ దయచేసి మాకు కావాల్సిన మాటలు మాట్లాడండి తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లించు. మమ్మల్ని దినదినం బలపరుస్తున్నావు, ఆరోగ్యం దయచేస్తున్నావు తండ్రి, నీకు వందనాలు అయినా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. కృష్ణ స్తుతి ఆరాధన నీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడి వందనాలు సమర్పించినందుకు శుభవార్త తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? చాలా బాగున్నారా? మామూలు ఉన్నారా? బాగున్నాను అంటే మరి నిజంగా ఎంతోమంది సమయాన్ని చూడలేకపోతా ఉన్నారు. మరి దేవుడి కృపను బట్టి మనం సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలము ఆయన కృప. మరి ప్రతి దినము కూడా ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏమవ్వాలి, ఉదయాన్నే లేవగానే ఆయనకు చెల్లించి మన యొక్క సమయం మనం ఏం చేయాలి, ముందుకు కొనసాగించాలి. మరి వృద్ధులు ఆయనకి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి సజీవ లెక్కలో మనమందరూ కూడా సండే ఏం చేయాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రైట్, వాక్యంలోకి వెళ్తాము. నేను లాస్ట్ టైం అది వాక్యం చెప్పింది, అంతకుముందు వారం నేను చెప్తాను. సో అడగాలి, మరి అడుగుతాను, కొద్దిగా రివైజ్ చేసుకోండి. దేని గురించి విన్నాం మనము? ఫలించడం వరకు మనం విన్నాం. అవునంటారా కాదంటారా? ఎంతమంది ఆలోచన ఉన్నారు? ఫలించుట కదంటే మనం అందరం కూడా ఏం చేయాలంట? ఫలించాలి. మరి ఇప్పుడు చూసాం, పిల్లలు వాళ్ళు ఫలిస్తున్నారా, ఫలించట్లేదా? ఫలిస్తున్నారు కదండి. సో ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలంట? ఫలించాలి. పిల్లలు ఫలించినప్పుడే తండ్రికి తల్లికి సంతోషము, ఆనందము కదండి. ఇంకేమైనా కావాలా వాళ్ళకి? పేరెంట్స్ ఇంకేమైనా కావాలా? మనం అది కాకుండా ఇంకేమైనా వాళ్ళకి మనం కోరుకుంటారా? ఇంకేమైనా కోరుకోరు. పిల్లలు ఫలించినప్పుడే తల్లికి నిజమైన సంతోషం, నిజమైన ఆనందం. అవునంటారా కదంటారా? గడికి చెప్పండి. తల్లు గొప్పకండి, తల్లు అసలు గొప్ప కదా. పిల్లలు ఫలించినప్పుడే తల్లికి తండ్రికి ఆనందము, సంతోషం అన్నమాట. వాళ్ళు ఎదిగినప్పుడే పేరెంట్స్కి నిజమైన సంతోషము, నిజమైన ఆనందం వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలు మన పేరెంట్స్ని ఏం చేయాలి? ఎప్పుడు కూడా సంతోషపెట్టే వారిగా మనము ఉండాలి. వాళ్ళ బాధపెట్టే వారిగా మనం ఎప్పుడు కూడా ఉండొద్దు. వాళ్ళు చేస్తున్న పని మనం ఏం చేయొద్దు, చేయకూడదు. వాళ్ళు చేయమన్న మంచి పని మనం ఏం చేయాలి, చేయాలి. కాబట్టి మరి పేరెంట్స్ కూడా ప్రభు అంటున్నాడు, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలో, బోధనలో వారిని పెంచండి. కాబట్టి మరి మనం అలాగే పెంచితేనే వాళ్ళు మీకు
విధేయత చూపుతారు, మీ మాట వింటారు. ఈరోజు చాలా మంది పిల్లలు ఎందుకయ్యా పేరెంట్స్ మాట వింటలేదంటే తమ పిల్లలను వారు ప్రభు యొక్క శిక్షణలో బోధనలో కాకుండా లోకంలో పెంచుతున్నారు. ఎక్కడ పెంచుతున్నారు? లోకంలో పెంచుతున్నారు. కాబట్టి ఈ లోకము తండ్రి మాటకి ఏమవ్వదు, విధేయత చూపదు. తండ్రి మాట లోకము వినదు. కాబట్టి ఎప్పుడైతే ప్రభు యొక్క శిక్షణ బోధనలో వారిని పెంచుతారో వారి మాట వింటారు. కాబట్టి దానికి రెస్పాన్సిబుల్ మీరే. మా పిల్లలు మా మాట వినట్లేదని అంటే వారి తల్లి మీరు వారిని ఏం చేయలేదు, మీరు నాకు తిట్టుకున్నామో నాకేం బాగుంటుంది. మన పిల్లలు మనం సరిగా పెంచకపోతే దానికి రెస్పాన్సిబుల్ మనమే తీసుకోవాలి, పక్కింటి వాళ్ళు తీసుకోవాలి. అవునా కదంట? మన పిల్లల్ని పెంచే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? తల్లికి తండ్రికి ఇచ్చాడు. అది వారి బాధ్యత. ఎప్పుడైతే వారు సరిగా పెంచకపోతారో దేవుడు వారిని చేసిన ఏమంటారు లెక్క అడుగుతాడు. బహుమానం కదా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడు ఇచ్చాడు బహుమానం, గిఫ్ట్ ఇచ్చాడు. ఎవరికి? పేరెంట్స్కి. ఏం చేయమని? ఈ బహుమానం మీరు ఏం చేయండి? పెంచండి. ఇది ఫలించే విధంగా మీరు ఏం చేయాలి? తీసుకొని రావాలి. ఒక ఉదాహరణ ఏమంటే లెక్క అడుగుతాడు అనమాట. నేను ఇచ్చిన బహుమానాలు దేవుడు ఇచ్చిన పిల్లలు కదా, నా పిల్ల, మన పిల్లలు కాదు, నా పిల్ల కాదు, నా పిల్లవాడు, నా కొడుకు కాదు, నా కొడుకు కాదు, దేవుడు ఇచ్చిన నా కుమారుడు, దేవుడు ఇచ్చిన నా కూతురు, నా కుమారుడు. ఆయన ఇవ్వకపోతే మన పిల్లలు పుట్టారు. యాకోబు అంటాడు, భార్యతో అంటాడు, రాహేలుతో అంటాడు, నాకు సంతానం అంటే మా అక్కకేమో పిల్లలు కొడుతున్నారంటే యాకోబు కోపం వచ్చి నేను మన దేవుడా సంతానం చేయాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఆయన ఇవ్వకపోతే అది కలగదు కదా. కాబట్టి ఆయన ఇచ్చిన పిల్లలను మనం పెంచి సరైన మార్గంలో నడిపించి ఒక మార్గంలో తీసుకు తిరిగి ఆయన మనం ఏం చేయాలి? అప్పగించాలి. ప్రతి ఒక్కరికి ఒక రెస్పాన్సిబుల్ ఉంది. మీకు ఒక రెస్పాన్సిబుల్ ఉంది, నాకు ఒక రెస్పాన్సిబుల్ ఉంది. ఇక్కడ ఎవరు కూడా గాలి దిగట్లేదు. ఎవరు తిరిగేవాళ్ళు ఉన్నారా? లేదు. దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు, కుటుంబాన్ని ఆయన చేశాడు, సిద్ధపరిచాడు. కాబట్టి మనం అందరం కూడా ఏమవ్వాలంట? ఫలించాలి. ఒకసారి ఒక మాట చూసుకుందామా? 128వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము మొదటి వచనం చదువుతారు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి 128 మొదటి నుంచి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. ఎవరంట ధన్యులు? ఎవరంటే ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ కూడా ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనం బలచుంటూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నొందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగున ఆశ్రదింపబడును. ఎలాగునంటే ఈలాగున. చూడండి చక్కటి మాటలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ కూడా ధన్యులు. ఇక్కడ వచ్చి మీరు అందరూ కూడా ధన్యులు. ఆయన వాటి ఉంటే మీరందరూ కూడా ధన్యులు. ధన్యులా దరిద్రులా? దేవుడు అంటారు మీరు ధన్యులు. నేను ఎందుకు పనికిరాను ప్రభువా, నేను దరిద్రులను మీరు ఆ విధంగా మీరు ఎప్పుడు కూడా అనుకోకూడదు. మీరందరూ కూడా ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. ఇందాక స్వప్నంగా చెప్పింది కదా, ఒకరి సొమ్ము మనకు అంటుపట్టదు. ఒకరి సొమ్ము మనకి ఏమవ్వాలంటే మనం కష్టపడి ఆ కష్టపడి మనం తినడండి. ఆ డబ్బుతో మనము బియ్యం తీసుకొని కూరగాయలు తీసుకొని తినాలంటే అప్పుడు అది నిజమైన ఆశీర్వాదం. తిన్నవాడికి కూడా తృప్తిగా ఉంటుంది. ఎవరితో తెచ్చుకొని నేను కాలం గడుపుతున్నానంటే నీకు లోపల మనశ్శాంతి ఉండదు. ఆ తిన్నది కూడా నీ పేరుకి పట్టదు. ప్రభు అంటున్నాడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాలను అనుభవించాలి. మనం పక్కోడి చేత మనం అనుభవించదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మనం కష్టపడి మనం ఏం చేయాలి? మన కుటుంబాన్ని మనం ఏం చేయాలి? పోషించాలి. అదే నిజమైన ఆశీర్వాదం. ఎవరితో సొమ్ము తీసుకొని నేను వచ్చి నేను అనుభవిస్తానంటే దానివల్ల నీకు అది ఆశీర్వాదం కాదు. నీకు అది నీకు కీడే కానీ మేలు మాత్రము కాదు.
ఇప్పుడు ఆ తల్లి శోకము నీకు దీవెన అవుతుందా? అది ఎవరన్నా కానీ అవతల వాడి సొమ్ము వాడి కష్టపడి వాడికి ఏమో ఊరికి రాలేదు కదా, వాడి కష్టపడి ఏం చేశాడనే సంపాదించుకున్నాడు. నువ్వు దాన్ని దొంగిలిస్తే అది ఎంతవరకు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి అలా కూడా చేయకూడదని ప్రభు చెప్తా ఉన్నాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె ఉండును. ఏ విధంగా ఉంటుందంట? ఫలించు ద్రాక్ష వలి నీ భార్య నీ లోకిట ఉంటుంది. నీ భోజనం బలచుటి నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. చూడండి ఎంత చక్కటి కుటుంబాన్ని దేవుడు కూడా చూపిస్తూ ఉన్నాడు. యజమానితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు యెహోవా యందు భయభక్తి కలిపి నడుచుకుంటావో నీ కష్టాన్ని నువ్వు ఏం చేస్తావో అనుభవిస్తావు. కొంతమంది మనం చూస్తాం ఇప్పటికీ రాజకీయ నాయకులు వెనకాల పొడబెడుతూనే ఉంటారు. ఇదే మనకి ఎంత అవసరం అట్లా సంపాదించుకుంటే మంచిది. అంతకు మించి మనం ఎక్కువ సంపాదించి పెట్టినా కూడా లేఖనాలు తెలిసిన అది కీడే ఉంటుందని అంత మేలు అనట్లేదు. మన పిల్లలకు మనం ఎంతవరకు సంపాదించుకోవాలో అంతవరకు ఇవ్వాలి కదా. మన పక్షులను చూస్తాం, రెక్కలు ఎగిరేంత వరకు మాత్రమే తల్లి ఏం పెడుతుంది? తన పిల్లలకు ఆహారం తెచ్చి పెడుతుంది. ఎప్పటి వరకు అంటే రెక్కలు వచ్చేంత వరకు మాత్రమే. మీరు గమనించారో లేదు? రెక్కలు వచ్చాక ఆ ఒక గూడి పిల్ల ఏం చేస్తుందంట? బయటికి త్రోసేస్తుంది. ఏం చేస్తుందంటే త్రోసేస్తుంది. అది ఇంకా నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ టైం వచ్చేసింది, ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎగరాలి. మనం చూస్తాం కొంతమంది మన పిల్లలను చూస్తాం, అంటే మంచిదే, గర్భం వచ్చినప్పుడు మంచిదే, కానీ వాళ్ళకి కొన్ని విషయాలు ఏం చేయాలి? నేర్పించాలి. ఎలా బ్రతకాలి, ఈ లోకంలో ఎలా బ్రతకాలి మనం వాళ్ళకి ఏం చేయాలి? నేర్పించాలి. అప్పుడే వాళ్ళు రేపు మనం ఉన్నా లేకపోయినా వాళ్ళకి వచ్చిన శ్రమలను బట్టి వాళ్ళు చేసిన వాటిని ఎదుర్కొని వాళ్ళు నిలబడతారు. అంతేగాని ఇక ఏమంటారు, మన దాకా పిల్లలు నా కుమార్తె ఇస్తాను, నా కుమార్తె ఇస్తాను అంటే దానివల్ల మేలు కాదు, కీడే ఉంటుంది. నువ్వు ఎంతగా గారవం చేస్తావో అది మేలుకు కాదు, అది కీడిగా దారి తీస్తుంది, కానీ మేలు కాదు మాత్రం కాదు. కాబట్టి మనం ఎంతవరకు పిల్లలకు మనం సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేసి ఇప్పుడు నీ టైం నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ఎగరాలి అనేది వాళ్ళు మేము ఏం చేయాలి? బయటికి పంపించాలి. మనం ఎప్పుడు అంటే పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి, వాళ్ళని ఎగరనివ్వాలి. పడిపోతే పడిన విధంగా మనం వాళ్ళు ఏముండాలి? ఉండాలి. కాబట్టి మనం గమనిస్తే నీ భోజన పక్షులు నీ పిల్లలు ఒలివ మొక్కల వాళ్ళే ఉంటారు. ఒక తండ్రికి ఇంతకు మించి ఇంకేం కావాలి? ఒక తల్లికి ఇంతకు మించి ఇంకేం కావాలి? 100 కోట్లు ఇచ్చినా కూడా లేవు, కానీ ఇచ్చినా కూడా ఆ ప్రేమ దొరకదు, ఆ సంతోషం అనేది ఏమో కదా దొరకదు. తల్లికి తండ్రికి తమ కళ్ళ ముందు తమ పిల్లలు ఎదుగుతా ఉంటే ఆనందము వేరు. వారి భవిష్యత్తు చక్కగా దేవుడు తీర్చిదిద్దుతూ ఉంటే ఆ ఆనందము వేరు. దానికి నువ్వు ఆ ఆనందానికి ఆ సంతోషానికి పక్కన 100 కోట్లు పెట్టి కూడా వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళకు అవసరం లేదు, వాళ్ళకు అవసరం లేదు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగున ఆశీర్వదింపబడును. ఇదే ఫలించుట కదండి, అవునా కదండి? ఇదేనా ఫలించుట అంటే ఇంకేమైనా ఉందా? ఇంకొకరు ఉన్నాయి, ఇదే కదా ఇంకొకరు ఉన్నాయి. అనుకుంటున్నది కాదు, ఎప్పుడు అప్పుడు పక్కన మనం ఏం చేయాలి? చూసుకోవాలి. రైట్, అవునంట కదా. ఇది నిజమైన ఫలించుట. ఒకసారి మనం లాస్ట్ చదువుకున్నాం కదా, కీర్తన గ్రంథము 1వ అధ్యాయం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం కదా. ఒకసారి కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 చదువుకుందాం. రైట్, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇందాక ఒక మాట చదివాం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు. అవును కదా. ఇక్కడ ఏముంది? యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇక్కడ ఎంతమంది చదువుతున్నారు మా ధర్మశాస్త్రాన్ని? మీరు ఎగ్జామినేషన్ చేసుకోవాలి. మీకు మీరు వాకి చదువుతా ఉన్నా కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ మనం ఏం చేసుకోవాలి? మనకు మనం పరిశోధించుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించి దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎంతమంది చదువుతా ఉన్నారు? కొన్ని సండే టు సండే అంటే కష్టం. మనం పరీక్షకు దారి తీయదు, పరీక్షకి పోతాం. మనం నేను సండే టు సండేనే భోజనం చేస్తా అంటే
మరి మిగతా వారంలో ఎలా అయిపోతాం? బక్కచిక్కిపోతాం. ఒక చెప్పండి, మనం సండే భోజనం చేస్తే ఏమైపోతాం? బక్కచిక్కిపోతాం. అలా ఒక 6 months కంటిన్యూ చేస్తే పోతాం. పోమా. ఈ మధ్యలో మనం చూస్తాం, కొంతమంది నాకు తెలిసిన అన్నవాళ్ళు 40 days ఫాస్టింగ్ చేస్తారు. కొంతమంది 21 days కూడా ఫుల్ ఫాస్టింగ్ చేస్తారు. అంటే మొత్తానికి ఏం తీసుకున్నట్టు ఏదో కొద్దిగా తీసుకుంటారు, లిక్విడ్ తీసుకుంటారు. కానీ ఓన్లీ కంప్లీట్గా 40 అంటే మనతో కాదు. ఉన్నారు కొంతమంది బైబిల్లో ఉన్నారు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన వాక్యంతో దేవుడితో ఉంటే సాధ్యం అవుతుంది. కానీ అరిసి చేయమని చెప్పట్లేదు, కానీ చాలా ఇప్పుడున్న ప్రస్తుతం చాలా అది మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మనం అంత బలంగా స్ట్రాంగ్ లేం కాబట్టి. రైట్, చూడండి ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాన ధ్యానించేవాడు ధన్యుడు. మనం ధన్యులమా? మరి చదువుతున్నామా? సండే టు సండే అయితే మరి కష్టం, ఎవ్రీడే అయితే ఓకే. మీరు ఏం చేసుకోవాలి మరి ఈ విషయంలో? భయభక్తి కలిగి ఉండడం మంచిదే, ధన్యులు ఓకే. మరి ధ్యానించే విషయంలో, వాక్యం చదివే విషయంలో ఇక్కడికి వస్తే మరి ధన్యుల కిందేమో ఉందన్నమాట, దుష్టుల. పదాలు చూడండి, సిందరే ఉంటాయి. ధన్యులు, దుష్టులు, 3 పదాలు. చేసే క్రియను బట్టి, పనిని బట్టి పదాలు మారుతా ఉంటాయి, మనకు వర్తిస్తూ ఉంటాయి. రైట్. అతడు నీటి కాలువ నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలము చెట్టు వలె వండును. ఏ విధంగా ఉన్నాడు ఆ వ్యక్తి? తన కాలం అంతా కూడా ఫలమించు చెట్టు వలె ఉంటాడు. ఎక్కడ? అతడు నీటి కాలువల యోరున. ఎక్కడ? పెద్ద ప్రవాహం కాదు, మళ్ళీ ఇది పెద్ద ప్రవాహం చెట్టు కొట్టుకపోతుంది. ఎక్కువ ప్రవాహం వస్తే కాలువ. ఆ ఊళ్ళో బోర్లు వేస్తాం, ఆ కాలువ తోటి నీళ్ళని పొలాల చెలకి వెళ్తా ఉంటాయి. ఆ కాలువ పక్కన చెట్టు గమనించండి, అది ఎప్పుడు ఎండిపోదు అనమాట. ఎప్పుడు ఎట్లా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. సరే, వీళ్ళైతే ఈ రోజులలో మనము ఎక్కడికి చేనులు లేవు, బాయిలు లేవు. 4 గోడల మధ్యలో ఏమైందండి? 4 గోడల మధ్యలో చెప్పాలా? 4 గోడల మధ్యలో ఫోన్లు చూస్తున్నాము, టీవీ చూస్తున్నాము, అక్కడే ప్రపంచం అయిపోతాము కదా. నిజంగా నాకు ఒకసారి బాధేస్తుంది అనమాట. సంవత్సరం గడిచిపోతా ఉన్నాయి. ఈ 4 గోడల మధ్య దినాలన్నీ ఏమైపోతా ఉన్నాయి? గడిచిపోతా ఉన్నాయి. ఊరు వాతావరణం మర్చిపోతా ఉన్నాం, పంట చేనులు మర్చిపోతా ఉన్నాం, ఆ గాలి మర్చిపోతా ఉన్నాం, ఆ వాతావరణం మర్చిపోతా ఉన్నాం, వ్యవసాయం మర్చిపోతా ఉన్నాం. కూర్చున్న చోటనే పొద్దు మోగుతుంది. నాకైతే ఎక్కడ చూసిన అక్కడే పొద్దు మోగుతా ఉన్నాం. ఆ వాతావరణం చాలా బాగుంటుంది కదండి. అంటే సరే, అదే ఈ రోజుల్లో కష్టమే మనకి. ఇంకా ఫోటో తీసుకోవాలి, ఏం చేస్తాం? ఇక ఫోటో చూసుకొని సంతోషించాలి, అదే అంటారు కదంటారా. చూడండి, నీటి యొక్క కాలువ పక్కన అక్కడ ఒక చెట్టు ఉంది. ఎట్లా ఉందండి? పచ్చగా ఉంది. మనమంతా కూడా పచ్చగా ఉండాలి. హల్లెలూయా. మనమంతా ఎలా ఉండాలి? పచ్చగా ఉండాలి. ఈ చెట్టు మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఫలాలు ఇస్తుంది, ఇంకా నీడలు ఇస్తుంది. దానికి ఉన్న ఏమంటారు, మొద్దు కూడా దేనికి దానికి అది ఏమవుతుంది? ఉపయోగపడుతుంది. అంటే చాలా రకాలుగా ఆ చెట్టు ఏమవుతుంది? మనిషికి హెల్ప్ అవుతుంది, ఉపయోగపడుతుంది. ఆకులు ఉపయోగపడతాయి, కొమ్మలు ఉపయోగపడతాయి, ఫలాలు ఉపయోగపడుతున్నాయి. దాని వచ్చిన నీడ కూడా మనిషికి ఏమవుతుంది? ఉపయోగపడుతుంది. ఒక చెట్టు ఇన్ని విధాలు ఉపయోగపడతా ఉంది. కాబట్టి దేవుడు ఆ చెట్టుని తీసుకుని ఇక్కడ రాయిస్తూ ఉంటాడు. ఓ మనిషి, నీవు కూడా ఏమవ్వాలి? ఈ విధంగా ఉండాలి. మనకు బుద్ధి రావడానికి దేవుడు చెట్టు చూపిస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది కదా. మనకు తెలివి రావడానికి, మనకు జ్ఞానం రావడానికి దేవుడు ఒక చెట్టుని చూపిస్తూ ఉన్నాడు. ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉన్నాడు. నీటి కాలువ ఎవరు నా చెట్టు విధంగా అయితే నాటబడి ఉందో, తన కాలువలో ఎలా ఉంటుంది ఆ చెట్టు? ఆకు వాడక ఫలం చెట్టులాగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైతే వాక్యమందు, ఇంకా వాక్యం పక్కన పెట్టుకొని, ఇది నీళ్ళు అన్నమాట, మీకు జీవాధారం. మీలోనికి ఏమైతే అది పాస్ అవుతా ఉన్నప్పుడు మీరు కూడా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేట్లాగా ఉంటామనేసి ప్రభు చెప్తా ఉన్నాడు. అర్థమైందా? వాక్యాన్ని ఎందుకు చదవాలయ్యా అంటే, ఈ వాక్యం మన ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది, ఫలింపజేస్తుంది.
మనుషుడు పుట్టే వల్ల కాదు, కానీ దేవుని మనటువంటి మాట వలన జీవిస్తాడు. ఆ చెట్టు అక్కడ జీవిస్తుంది అంటే దానికి ఉపతనం కాదు. ఆ పక్కన ఏముంది? నీటి కాలువ ఉంది. ఏముందండి? నీటి కాలువ ఉంది. ఆ నీటి కాలువ వలన ఆ చెట్టు పచ్చగా ఉంది. మనం కూడా పచ్చగా ఉండాలి అంటే ఈ వాక్యం ఏమవ్వాలి? మనలోనికి ప్రతిరోజు కూడా తీసుకోవాలి. మన వాక్యాన్ని తీసుకోవాలి, వాక్యాన్ని చదవాలి. ఒకవేళ ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నావు అంటే నువ్వు అలానే ఉన్నావు. హల్లెలూయా. నువ్వు అలానే ఉన్నావు. నువ్వు ప్రతిరోజు వాక్యం చదవట్లేదు అంటే ఆ పక్కన ఒకటి ఉంది. అక్కడ చదవండి. అక్కడ 4వ వచనం. దుష్టులు అలాగనే ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. ఇక్కడ చెట్టు పొట్టు ఎలా ఉన్నాయండి? ఒక పక్క చెట్టు, ఒక పక్క పొట్టు. చెట్టు లాగున్నారా, పొట్టు లాగున్నారా? నేనేమి మిమ్మల్ని జడ్జ్ చేయాలి. మీకు మీరే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇప్పుడు వాక్యం చదువుతా ఉన్నప్పుడు మనం పరిశోధించుకొని పరీక్షించుకొని ఏవైనా మనకు అడ్డొస్తున్నాయా, వాక్యంలో ఏమైనా విధంగా ఉంటే తీసి పక్కన పెట్టేసేస్తారు. లేదు నాకు కాదు, నేను చెవులు మోసుకుంటా అంటే కష్టం అవుతుంది. అలా చేయవద్దు, మంచి పని కాదు. రైట్. ఇక్కడ చూస్తే దుష్టులు ఆ లాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. గమనిస్తే న్యాయ విమర్శలు దుష్టులను, ఈ దుష్టులు ఎక్కడ ఉంటారంట? న్యాయ విమర్శలో ఉంటారు. నీతిమంతుల యొక్క సభలో ఏమాత్రం కూడా ఉంటారు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనానికి నడుపును. ఇక్కడ నడుపుతుంది, నాశనానికి నడుపుతా ఉంది. నేను ఎక్కడ చూసి సంతోషంగా ఉంది. ఇక్కడ చూస్తే చూడడానికి చాలా బాగా ఉంది. కూర్చోవచ్చు, ఆడుకోవచ్చు, ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ కనబడుతుంది. ఆ పక్కన చూస్తే ఏముంది? దున్నేశారు మొత్తము. పొలం అంతా కూడా ఏమైపోయింది? ఎండిపోయింది. జీవం ఉంది అక్కడ. ఒక చెట్టు అక్కడ పెడితే మొలకెత్తుందా? అక్కడ చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఆ పక్కన ఇక్కడ వాక్యం లేని పక్కన, నీళ్ళు లేని పక్కన ఒక చెట్టు, ఒక మొక్క నేను నాటుతాను, ఒక విధానాన్ని నేను నాటుతాను. ఫలిస్తుంటారు, అది ఫలించదు. వాక్యం నీరు లేకపోతే నువ్వు కూడా ఫలించవు. డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కానీ అది నిజమైన ఫలించడం కాదు. అవి ఎందుకు కూడా వస్తాయా? ఫలించడం అంటే ఏంటి? నిత్యం ఫలించదు. ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకం విడిపోయిన తర్వాత కాదు, నీతో నిత్యం ఉండేవి. ప్రభు అంటున్నాడు మనము ఏ విధంగా ఫలించాలంటే నిత్యం మనం ఏమవ్వాలి? ఫలించే విధంగా ఉండాలి. మనం నిత్యం ఆ చెట్టు ఇక్కడ చూస్తే అది నిత్యం అది ఏమవుతుంది? ఈ కాలం ఫలించి మన కాలం అది ఎండిపోతుందా? వివిధ పక్కన చెట్టు ఎండు అది ఎండిపోతుంది. నిత్యం అది ఏమవుతుంది? ప్రతి సంవత్సరం కూడా ఏమవుతుంది? పంటలు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, పండ్లు ఇస్తుంది. ఆకు వాడ కూడా ఏం ఉంటుంది? నిత్యం ఉంటుంది. ఈ పక్కన గమనిస్తే ఒక విత్తనాన్ని నాటితే అక్కడ చెట్టు ఏమవుతుంది? మలువదు. నీలో వాక్యం ఉంటే, మనలో కూడా వాక్యం ఉంటే మనం ఏమవుతామంట? ఫలిస్తాము. వాక్యం లేకపోతే మనము ఫలింపని వారిగా పుట్టు వల్ల మనం ఉన్నట్టు మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. గాలికి చెదరగొట్టు పొట్టు, గాలి ఇటు కొడితే అటు పోతే, అటు కొడితే కొంతమంది చూస్తాం. ఒక వారి వీడికి, ఒక వారం, ఇంకో వారి. అంటే నేను అనేది ఇక్కడ తప్పని చెప్పట్లే, కానీ ఒక క్రమశిక్షణలో మనం ఏమవ్వాలి? ఓకే, మనకు భక్తులు వీలవకపోతే ఒక వారం అక్కడ, ఒక వారం ఇక్కడ వెళ్ళడం దాన్ని బట్టి చేసుకోవచ్చు. కానీ టైం పాస్కి నేను ఒక వారం ఇక్కడ వస్తాను, ఒక వారం అక్కడికి వెళ్తాను, ఒక వారం ఆయనతో స్నేహం చేస్తాను, ఒక వారం ఈమెతో స్నేహం చేస్తాను. అది నిలకడమైన జీవితము కాదు. అది ఇటు నుంచి కొడితే అటు పోతే, అటు కొడితే ఇటు పోతారు. ఈ సేవ కొడితే ఆ సేవ కొడితే, ఆ సేవ కొడితే ఈ సేవ. అలా ఉండొద్దు. మనం ఇలా నిలబడాలి, స్టాండర్డ్గా నిలబడాలి. ఆ చెట్టు అక్కడ నీటి కాలువలే ఉంది, సముద్రం లేదు. ఎంత పెద్ద గాలి వచ్చినా కూడా చెట్టు ఏమవుతుంది? అక్కడ కదలబడదు, కదల్చబడదు. ఎందుకు? పక్కన ఏముంది? దానికి జీవం వస్తూ ఉంది. మనం కూడా కదల్చిన పడలాంటి వల్ల మనం ఉండాలి. ఎందుకంటే మన పక్కన ఉన్నారు, మన ముందు, మన వెనకాల సమస్యలను ప్రభు మనం ఆవరించి ఉన్నారు. కాబట్టి మనము కదలేని వారిగా షేక్ అవ్వద్దు. ఏమవుతుంది? మనము షేక్ అవ్వద్దు. ఇది తెలంగాణ మాటలు కదా.
మనం గదరేయొద్దు, మనము భయపడద్దు అనమాట. మనం ఏమవుతుంది, మనము భయపడద్దు. కదలేని వారుగా స్టాండర్డ్గా మనం ఏమో ఉండాలి. టేకు చెక్క అంటారు కదా, టేకు చెక్క చాలా మంది వేయించుకుంటారు, మంచాలు చేయించుకుంటారు, తర్వాత కుట్లు చేయించుకుంటారు. ఏం స్టాండర్డ్గా ఉంటుందా, అసలు ఉంటుంది ఈ టేకు చెక్క అంటారు కదా. అట్లా ఉండాలి మనం. గాలి వచ్చిన దువ్వాల్సిన ఏమవుతుందంట, కదలకూడదు. కాబట్టి అది ఎప్పుడయ్యా అంటే వాక్మలో కూడా ఉన్నప్పుడే. మీకు మీరే సాక్షులు, దేవుడికి మీకు మీరే తీర్పుచ్చుకుంటారు. నాకు మీకు సంబంధం లేదు. నేను నా జీవాధిగా చెప్తున్నాను, చేసే పని మీది. నాకు నేనే, నా సాక్ష్యానికి, నా జీవితానికి నేనే దేవుడికి లెక్క అప్పచెప్పాలి. మీ జీవితానికి, మీ సాక్ష్యానికి మీకు మీరే దేవుడికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మనము దుష్టుల్లాగా ఉండకుండా ధన్యుల్లాగా ఉండాలి. ఎప్పుడైతే ధన్యులం అవుతామంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి కదండి, ఆయన భయభక్తులు కలిగి దివారాత్రం కనీసం డే కాకపోయినా నైట్ కాకపోయినా ఎప్పుడో ఒకసారి కనీసం రిక్వెస్ట్ అయింది మనం దేవుడు మాకు ఏం చేయాలి, చదవాలి, అంటే వినాలి. చదువు మనం ఏం చేయాలి, వినాలా, అంతే. ఆప్షన్స్ ఉన్నాయి. నాకు చదువు రాదు కదంటే చెవులు ఉన్నాయి కదా, వినాలి. మనం ఏం చేయాలి, వినాలి. కనీసం రోజు ఒక్క మాట అయినా. ఇక్కడ ఇన్ని వాక్యాలు ఉన్నాయి కదా, చూసారా లేదు ఎంతమంది చదివారు నాకైతే బాగానే. మనం చదవాలి, వాక్యం చదవాలి. పాత బుద్ధలు చూస్తే మీ గుమ్మాల మీద కదా, అంటే పిల్లలు నేర్పించాలి. కట్టుకోమని వాటిని ఒక వస్త్రాలుగా ఆర్నమెంట్స్ ధరించుకోమని ప్రభువు లేఖనాలు రాయిస్తూ ఉన్నాడు. నిత్యమే పిల్లలకు మీరు వాటిని ఏం చేయాలి, బోధించాలి. చూడండి, నిజంగా దేవుడి వాక్యం ఏం చేసిందంట, ఏం చదివితే లాభం ఏంటి అని మీరు అనుకోవచ్చు, అనుకుంటారు. వాక్యం చదివితే లాభం ఏంటి, ఆ పక్కన నీటి కాలు వల్ల చెట్టుకు లాభం ఏంటి, లాభం ఏంటండి, దానికి జీవం వస్తుంది కదా. సింపుల్గా ఆన్సర్, దానికి ఏమొస్తుంది కదా, జీవం వస్తుంది. వాక్యం చదివితే ఈ వాక్యం మనకి ఏం కలిగిస్తుంది, జీవం ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, ఓదారుస్తుంది, నీకు కనెక్ట్ ఏం చేస్తుంది, తుడుస్తుంది, నీకు సంతోషం కలుగజేస్తుంది, నీకు ఆనందము కలుగజేస్తుంది, నీకు సమాధానం ఇస్తుంది, నీకు నెమ్మది ఇస్తుంది. ఎన్ని ఉన్నాయి వాక్యంలో. ఇవన్నీ పక్కన పెట్టి సమాధానం కొరకు సంతోషంగా మనం ఇంకేమో చూస్తాం, ఫోన్లో చూస్తాం, సినిమాలు చూస్తాం, టీవీ షోలు చూస్తాం. అది తాత్కాలికం, అది చాలా తాత్కాలికం. నేను అబ్జర్వ్ చేశాను నిజంగా. ఒక 5 years బ్యాక్ అనుకుంటా, ఒక 10 years బ్యాక్ వేసుకున్నా. అప్పుడు జబర్దస్త్ వచ్చేది అనమాట. ఏదంటే జబర్దస్త్ చూసారు కదా, 9 అయితే 9 వచ్చేది అనమాట. అంటే నేను విన్నాను, న్యూస్లో విన్నాను. ఆ టీవీ షో లేకముందు ఊళ్ళలో ఉన్న పెద్ద వయసులో ఉన్న వాళ్ళు పిల్లలు కూడా బయటకు వచ్చి ఆడుకున్నారు, ముచ్చట పెట్టుకొని ఒకరితో ఒకరు విషయాలు షేర్ చేసుకునేవాళ్ళు. ఇది వచ్చిన తర్వాత 9 అయితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది. ఇలాంటి చాలా సరిగ్గా విన్నాను, నేను చాలా సాక్ష్యాలు విన్నాను ఊళ్ళలో. ఇవి మనకు తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయి తప్ప నిత్య ఆనందం మనకు ఇవ్వవు. నీకు నిత్య ఆనందం కావాలంటే మనం వీడికే రావాలి. లోకంలో ఉన్న షోస్ కానీ సినిమాలు కానీ అవి కేవలం 3 గంటలే. నీ ప్రపంచాన్ని ఈ ప్రపంచాల్లో కూడా ఇంక ప్రపంచాన్ని తీసుకెళ్ళి మధ్య చదవగానే మధ్య చాలా పెడతాయి. నీకు నిత్య సంతోషం కావాలంటే దేవుడి వాక్యం. ఇక్కడ మాత్రం నీకు ఏం కలుగుతుంది, నిత్యమైన సంతోషం, ఆనందం. నాకు సంతోషం లేదా ఆనందం లేదని సాధిస్తాం కొంతమంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రారు, లోకం మొత్తం చుట్టి అది సంతోషంగా ఆనందం. ఇక్కడికి వస్తేనే నీకు నిజమైన సంతోషము, నిజమైన ఆనందం. నీకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుడు నేను ట్రీట్ చేసే విధానం ఎప్పుడు కూడా గొప్పగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా గొప్పగా ఉంటుంది. ముందుకెళ్దాం మనము. ఇంకోటి ఏమో చూసుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము, 11వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త. యేసు ఇంటి నుండి చదవండి. 13:1 సముద్ర తీరమున కూర్చొని బహు జన సమూహములు ఆయన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు కుమార రీతిగా చెప్పాడు. ఎట్లనగా ఇదిగో విత్తువాడు
విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశారు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదల్లో పడాను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేశాను. కొన్ని మంచి నేలలో పడి ఒకటి 100 గాను, ఒకటి 60 ఒకటి 30 ఫలించాను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఆమేన్. ఈ వాక్యం విన్నారు కదా? చెవులు గల వాళ్ళందరూ ఈ వాక్యాన్ని విన్నారు. నేను ఫాస్ట్ చెప్తాను. ఆ దినమందు యేసు ఇట నుండి వెళ్ళి సముద్ర తీరంలో కూర్చున్నాడు. బహుజన సమూహము తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుంటాడు. అజనందరూ దానిన నిలిచి ఉండేది. సో మరి ప్రభువారు తన ఇంటి నుండి వెళ్ళి సముద్ర ఒడ్డున కూర్చున్నాడు. ఆయన కూర్చున్నప్పుడు చాలా మంది ఇప్పుడు మగనాటి ఎలాగైతే వచ్చామో అదే చాలా ఆయన దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారండి? ఆయన మాటలు వినడానికి. హల్లెలూయా. ఆయన మాటలు వినడానికి. ఆయన డబ్బు ఇస్తాడని కాదు, ఆయన బంగారం ఇస్తాడని కాదు, ఆయన ఆశించడం కాదు, కానీ ఆయన మాటలు వినడానికి. ఆయన మాటలు ఏముంది? జీవం ఉంది. మనిషికి కావాలి, నాకు చాలా మటుకు మనిషికి కావాలి మాట సహాయమే. మనం అనుకుంటాం ఒక మనిషికి వేరే వేరే సహాయం ఉంటుంది, కానీ మొట్టమొదట మనిషికి కావాల్సిన సహాయము మాట సహాయం. అది ఫ్రీ కదా, అది చాలా ఫ్రీ. అది ఉచితం కూడా. దాని కొరకు టైం కావాల్సిన అవసరం లేదు, ధనాన్ని చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ ఫ్రీ. అది ఏం కావాలి మనిషికి? ఫస్ట్ కావాల్సింది మాట సహాయం. మీరు అక్కడలో ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి ఇబ్బందులు ఉన్న వాళ్ళ దగ్గరికి, బాధలు ఉన్న వాళ్ళ దగ్గర అడగండి, అప్పులో ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక మాట చెప్పండి, బ్రదర్ మీరేమి బాధపడకండి, మేము ఎంతో కొంత సహాయం చేస్తాం అన్నప్పుడు అవతలకి ఏమవుతాడు? కొద్దిగా నెమ్మది పోతాడు. నువ్వు డబ్బు తీసుకో తర్వాత విషయం, కానీ నువ్వు అనే ఒక మాటను బట్టి ఆ వ్యక్తి ఏమైపోతాడు? ఏమయ్యాడండి? ఎంతో కొంత నెమ్మది పొందాడు. ఫస్ట్ మనం మనిషి చేయాల్సింది మాట సహాయమే. ఇక్కడ మనం చాలా మంది ఎప్పుడో ఒక సమయంలో బాధపడే ఉంటాం. ఏ విషయంలో? చాలా వాటికి ఏ విషయంలో? మాటల విషయంలో. ఆమె అట్లన్నది అని ఈమె ఇట్లా. ఆమె వచ్చి మనం కొట్టింది లేదు, ఆమె వచ్చి మనం గుద్దింది లేదు, ఆమె వచ్చి మనం గాయపరిచింది లేదు, కానీ మాట చాలా మంచి, చాలా ప్రమాదకరమైనది. చాలా మంది ఎందుకైనా బాధపడతారంటే అవతల వ్యక్తి అన్న మాటను బట్టి. కొన్ని మాటలు గుర్తుకొస్తే మనం చాలా బాధిస్తాయి. మనం ఒక వ్యక్తి మనం పొడిచినంత కంటే ఈ మాటలు ఎక్కువ బాధిస్తాయి అన్నమాట. అదే దేవుని వాక్యం ఉంటుంది అంటే కత్తి 4 సమానంగా ఉంటుంది. లేకపోతే కత్తిని పొడుస్తాము, ఇంకా తప్పేస్తాము కదా. ఈ మాట నీ నాలుక, నరం లేని నాలుక కంట్రోల్లో ఉండాలి. మంచి మాటలు ఏం చేయాలి? పలుకాల. దేవుడు ఇచ్చింది నేను అవతల వ్యక్తిని బలపరచడానికి, కానీ అవతల వ్యక్తి బలహీనపరచడానికి కాదు. దీన్ని మంచిగా వాడాలి, చెడు మనమే వాడడానికి వీల్లేదు. ఇక్కడి కోసం మనం గమనిస్తే మరి ఆయన చాలా మంది రావడాన్ని బట్టి ఆయన కొద్దిగా దోణి ఎక్కి ఆ దోణి లోపలికి అంటే సముద్రంలోకి వెళ్ళి వాక్యం వరకు బోధిస్తాడు. వాళ్ళందరూ కూడా తీరానా కూర్చొని దేవుడి వాక్యం వింటా ఉన్నారు. దేవుడి వాక్యం దేవుడికి అర్థమైంది. చాలా మంది ఎందుకు వచ్చారంటే వాక్యం వినడానికి వచ్చారు కదా. వాళ్ళ వాళ్ళకి ఆదరణ కావాలి, వాళ్ళకి మాట సహాయం కావాలి. వాళ్ళతో ప్రభు మాకు ఏడిచడం కాదు, కానీ దేవుని యొక్క మాట మమ్మల్ని ఏం చేస్తాయి? బలపరుస్తాయి. సో ఆ ఉద్దేశం ముందుగానే ప్రభు గ్రహించి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏమంటాడు చూడండి, ఎట్లా? ఇదిగో విత్తువాడు విత్తునకు బయలు వెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడాయి. ఎక్కడ పడాయంట? త్రోవ ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మృంగి వేశారు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడారు. ఇంకోటి ఎక్కడ పడ్డాయి? కొద్దిగా మన్ను చోట పడ్డాయి అన్నమాట. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే ఏమైపోయాయి? మొలిచాయి.
కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు ఎండిపోయాయంట. రైట్, ఇది రెండో విషయం. మూడో విషయం, కొన్ని ముళ్ళ పొదల్లో పడాను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని ఏం చేశాయంట? మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. ముళ్ళ పొదలు ఏం చేయమని ఎదిగాలి కాబట్టి ఎదిగే చోటికి రండి మీరు. ఈ ముళ్ళ పొదలు అంటే మళ్ళీ ఎవరో కాదు, కొంతమంది ఎదిగయ్యారు పాచాలి. ఎవరిని? విశ్వాసం ఎదిగయ్యారు. అక్కడ మీరు ఉంటే టైం వేసి తప్ప ఇంకోటి ఏమంటారు. రైట్, ముందుకు వెళ్దాం. కొన్ని మంచి నెలన పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఏం చేయండి? ఫలించాయంట. ఈ మాటలు శిష్యులకు అర్థం కాలే. అర్థమైందంటే ఉపమానం ఏం చెప్తున్నాడు ప్రభు? కొద్దిగా పిక్చర్ ఏదన్నా ఆ లైట్ ఆఫ్ చేయండి. కొద్దిగా లైట్ ఆఫ్ చేయండి. ఎంతో కొద్దిగా విన్నవాటి కంటే చూసింది కొద్దిగా మైండ్ ఎక్కువ ఉంటుందని మా ఉద్దేశము. విత్తువాడు విత్తనాలు వేశాడు, చల్లాడు అనమాట. ఆయన పని ఏంటి? విత్తనాలు చల్లాలి, అంతే. చల్లాలి. చల్లుతున్నాడు. చల్లుతున్నప్పుడు కొన్ని ఏమయ్యాయంటే మంచిగా ఏమయ్యాయి? త్రోవలో పడ్డాయి, త్రో పక్కన పడ్డాయి. సో పక్షులు వచ్చి వాటి ఏం చేశాయంట? బయటికి వేశాయి. చూసారా ఫస్ట్ కేసు. తర్వాత కొన్ని ఎక్కడ పడ్డాయంట? మన్నులోనే పడ్డాయి. కాబట్టి కింద ఏముంది? బండ ఉంది, రాయి ఉంది. సో ఈ చెట్టు ఏమవుతుంది? అప్పుడు కొద్దిగా మొలక వస్తుంది. మన్ను లోతుగా ఉన్నంత వరకు లోపలికి వేరు వెళ్తాయి. అయితే ఇంకా ఇది ఫలితంటే ఇంకా లోతుకు వెళ్ళాలి కదా, బండ ఉంటుంది. బండ ఉంటే లోతుకి పోలేదు. సో ఇందులో ఒకటి ఏమైంది? సూర్యుడు వచ్చాడు, సూర్యకాంతి పడ్డది. ఆ వేడికి అదేమైంది? కాస్త ఎండిపోయింది. మీరు గమనిస్తే అక్కడ ఏమైంది? ఎండిపోయింది. ఏమైందండి? ఎండిపోయింది. అక్కడ బండలు కూడా మనకు కనపడతా ఉన్నాయి. ఇది సెకండ్ కదా, ఈ సెకండ్ అనేది. రైట్. థర్డ్, మూడోది అంటే ముళ్ళ పొదలు. కొన్ని ఎక్కడ పడ్డాయంట? ముళ్ళ పొదల కింద పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? ఈ ముళ్ళ పొదలు ఏం చేశాయంటే అవి ఎదిగి ఈ మొక్కలు ఏం చేశాయి? సీడ్స్ని ఎదగలిగవు. ఎందుకు ఎదగవు అంటే సూర్యకాంతి వీటి మీద పడదన్నమాట. మీరు గమనించారు, సూర్యకాంతి లేకపోతే చెట్లు పెరిగాయి. సూర్యకాంతి లేకపోతే చెట్లు అనేవి పెరిగాయి అన్నమాట. నీడలో చెట్లు పెరిగాయి. ఫోటోసిస్ అంటారు. ఫోటోసిస్ బయటలో చదువుకున్నాం. సూర్యకాంతి వచ్చి పట్ట చెట్లు వస్తుంది, ఎదుగుతా ఉంటాం. రైట్. సో సూర్యకాంతి లేకపోతే చెట్లు ఏమవుతాయి? ఎదిగవు. సో ఈ ముళ్ళ చెట్లు పెరిగి వాటిని కప్పేసి ఎదగలిపోవు అన్నమాట. మీరు ఇంకొక విషయం గమనించాలి. మీరు ఒక చెట్టు ఎదుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఒకటి ఏమైనా అడ్డం పెట్టండి. ఇలా ఉంటే చెట్టు ఇలా వెళ్ళిపోతుంది కాదు త్వరలైనా. అంటే దీనికి ఏమవుతుంది? మధ్యలో ఏదో ఒక వైబ్రేషన్ తగిలి ఇది ఇలా 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 ఎదిగే చెట్టు ఏదైనా అడ్డు పెడితే త్వరలైనా ఇలా పోయి అది ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ ముళ్ళ చెట్టు కూడా అదే అనమాట. ఎదిగనిపోవు. ఏం చేయాలి? ఎదిగనిపోవు. ఇంకొన్ని ఎక్కడ పడ్డాయి అంటే మంచి నేల పైన పడ్డాయి. ఎక్కడ పడ్డాయంట? మంచి నేల పైన పడ్డాయి. లాస్ట్ కొనాలు ఏమైనా మంచి నేల పడ్డాయి. ఒకటి ఎలా పడిందా? 100 ఫలించింది. ఒకటి 60 పడి 30 ఫలించాయంట. ప్రభు అంటున్నాడు, చెవగలవాడి మాటలు వినుగాక గ్రహించును గాక. తర్వాత మన కిందికి వస్తే శిష్యులకి ఏమో అర్థం కాదు. మీకు అర్థమైందా? మీకు అర్థమైంది. ఇది ప్రపోజల్ ఎందుకు చెప్పాడు వారికి? వాళ్ళు టైం కట్టుకొని అక్కడ కూర్చున్నారు. ఇల్లులో పనులను వదిలేసి అక్కడ కూర్చున్నారు ఆయన మాట్లాడడానికి. అక్కడ వస్తే ప్రభు ఏమో ఏదో విగ్రహాలు అంటున్నాడు, త్రోపక్కన అంటున్నాడు, తర్వాత బండ మీద అంటున్నాడు, తర్వాత ముళ్ళ పొదలు అంటున్నాడు, మంచి నేల అంటున్నాడు. మీకు అర్థమైందా? అసలు ఎందుకు ఈ ఉపమానం చెప్పాడు ప్రభు వారికి? కిందికి వస్తాం మనము. 19 చదవడాక ఇవ్వబడు 19 వచ్చినాక ఎవడైనాను వినియు గ్రహింపబై ఉండగా దుష్టుడు వచ్చి విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. చూడండి, మనం ఇక్కడ గమనించాలి. ఫస్ట్ ఏంటి? త్రోవ పక్కన పడ్డాయి. మనం వాక్యం పెట్టా ఉన్నాం. ఎవడైనాను రాజ్యము గురించిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా. ఇంతవరకు మనం ఎప్పుడు చాలా విషయాలు మనం మాట్లాడుతున్నాం. కొంతమందికి అర్థమయ్యాయి, కొంతమందికి అర్థం కాలేదు. అర్థం కాలేని వాటి దేవుడి మాట చెప్తున్నాడు. రాజ్యమును గురించి నా వాక్యము వినియు గ్రహింపగా ఉన్నారు. కొంతమంది అంటే ఇక్కడ ఉన్నవారు లేనట్లుగానే
కొంతమంది సంఘానికి వస్తారండి, వచ్చి వారికి చెప్పినప్పుడు వారు ఏం ఆలోచిస్తారంటే మధ్యాహ్నం ఏం వంట చేయాలో ఏమో, తర్వాత సాయంత్రానికి మళ్ళీ ఏం వండాలో ఏమో, తాళం చెయ్యి బయట పెట్టామో ఎక్కడ పెట్టామో మర్చిపోయారు. తర్వాత అప్పులో గుర్తుకొస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? వేరే ఆలోచన, మైండ్లో వేరే ఆలోచనలు ఉంటే ఈ వాక్యం అర్థమవుతుందా? ఇక్కడ ఒక సినిమా జరుగుతుంది, ఒక రీల్ అనేది ఏమైతే తిరుగుతుంది, మీరు మీ మైండ్లో ఇంకో రీల్ తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ రీల్ ఎక్కడ ప్రింట్ అవ్వాలి? మరి ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీరు ఉదయం పక్కన ఏమవ్వాలి? దేవుని వాక్యం అవ్వాలి, ప్రింట్ అవ్వాలి, అచ్చుపడాలి. రీలే కదా, నన్ను చూస్తే అక్కడ అచ్చుపడుతుంది. మీరేం చేస్తారంటే మీకు ఒక రీల్ ఉందన్నమాట, మీ బుర్రలో మీరు ఆ రీల్ తిప్పుతా ఉన్నారు. ఆ రీల్ తిప్పుతున్నప్పుడు ఈ రీల్ ఎక్కడ అవుతుంది? తిప్పుకోదు. కాబట్టి రాజ్యం గురించిన వాక్యము విని కొంత గ్రహింపక ఉంటారో వాళ్ళు వీరే. దేవుని యొక్క వాక్యం వాళ్ళ ఎదురుకు వచ్చింది, విత్తనాలు పడ్డాయి, కానీ అక్కడ ఏమైంది? వాళ్ళు గ్రహించట్లేదు, వాళ్ళు ఇంకేదో ఆలోచిస్తూ ఉన్నారు, ఇంకేదో దేవుని వాక్యం ఏం చేయట్లేదు, గ్రహించట్లేదు. కొంతమంది ఉంటారు అనమాట, సండే అంటే గోవా లేకపోతే మా ఎక్కడ ఉంటారు, లేకపోతే పక్కలు ఏమంటుంటారు, లేకపోతే వాళ్ళు ఏమంటుంటారు, అలా వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళు దేవుడు అంటున్నాడు, మీతో దేవుని వాక్యం వస్తుంది కానీ వాళ్ళు ఏం చేయాలంట? గ్రహించారు. ఎందుకంటే గ్రహించడం వాళ్ళు ఇంకా వాళ్ళ మైండ్ ఇంకేదో ఉంటుంది, ఇంకేదో ఆలోచిస్తారు వాళ్ళు. దీనికంటే ముఖ్యమైన ఇంకా ఏదో వాళ్ళు అనుకుంటారు అనమాట. అంతేనా కదా? ఇది ముఖ్యమైన మనం దీనిలో ధ్యాస పెడతాం, ఇది ముఖ్యం కాదు ఇంకేమో దాని కూడా ధ్యాస వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాక్యం ఏమైపోతుంది? వృధా అయిపోతుంది. కాబట్టి ఇట్లా వచ్చిన వాక్యము నువ్వు తీసుకోలేదు కాబట్టి అపవాది దాన్ని తీసుకోబోతుంది. అపవాది అక్కడ వెయిట్ చేస్తాడు, నువ్వు గ్రహించకపోతే మతం ఇలా అయితే మా దేవుడు నన్ను చోదించాడు. ఎందుకంటే రెండు చెవులు ఒకటి సరిపోదా? ఒకటి సరిపోదా? ఎందుకు ఇచ్చాడు రెండు? అనవసరమైనవి ఇలా విని ఇలా వదిలేయాలి, అంతేనా కదా? అనవసరమైనవి ఇలా విని ఇలా వదిలేయాలి, అవసరమైన మాత్రమే ఇలా విని ఇలా పెట్టుకోవాలి. ఈ రెండు చెవులు ఎందుకయ్యా అంటే అనవసరమైన విని వదిలేయడానికి. మనం ఒక చెవు చాలు యాక్చువల్గా, కాకపోతే ఈ ప్రపంచంలో మనకు కొన్ని అనవసరమైనవి ఉంటాయి కదా. మరి ఇదే తీసుకుని ఇదే వదలంటే కష్టం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఇక్కడ పోతే అప్పుడు అక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి ఇన్పుట్ చాలంటే కష్టం కాదు. అర్థమవుతుందా? ఒక చెవు నుంచి వినాలి, అనవసరమైన నుంచి. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే అవసరమైంది ఇక్కడ విని ఇక్కడ వదిలేస్తారు. ఇది ప్రాబ్లం. అని ఇలా ఉండదు. దేవుని వాక్యం వస్తూ ఉంది, వాడు రెడీగా ఉన్నాడు, నేను డిస్టర్బ్ చేస్తే పక్కకు తప్పాలి. ఎందుకంటే ఈ వాక్యం నీ లోపలి కోసం ఏమవుతావు? ఫలిస్తావు. కాబట్టి నువ్వు ఫలిస్తే వాడికి నచ్చదు, నేను తొక్కేయాలి అంతే. మనం చాలా చేస్తాం కదా, కొంతమంది మనం తొక్కేయాలని మనం అనుకుంటారో వాళ్ళ కోసం మనం ఎదిగి ఏం చేయాలా? చూపించాలి. ఇప్పుడు అబ్బాయి దగ్గర మనం ఏం చేయాలి? మనం ఎదిగి మనం ఏం చేయాలా? చూపించాలన్నమాట. అప్పుడు వాడు బాధపడతాడు. కానీ కొంతమంది ఏం చేస్తామంటే వస్తూ ఉన్నారు కానీ ఆ మాటలు గ్రహింపక వాడు ఏం చేస్తున్నాడు? దాన్ని కాకుల్లాగా వాక్యం ఎత్తుకొని పోతున్నాడు. మనం ఏడ ఫలిస్తాం? నీళ్ళు వస్తే చెట్టు ఫలిస్తుంది. ఆ వచ్చే నీరును నీకు నువ్వే అడ్డుకట్ట వేసుకుంటున్నావు, అంతేనా కదండి? గ్రహించట్లేదు. ఇక్కడ చెట్టు తన మొద్దు నలుపుకొని ఆ వచ్చే నీళ్ళకు అడ్డుకట్ట వేసుకుంటున్నాడు. దేవుడి వాక్యం వస్తూ ఉన్నప్పుడు దాన్ని గ్రహింపకుండా నీకు నువ్వే, దేవుడు కాదు, దేవుడి మీద నేను నేర ఉండడానికి అవకాశమే లేదు అసలు. మనకు మనం ఏం చేసుకుంటామట? మనకు మనమే సాక్ష్యం, మనకు మనమే న్యాయవ్యవస్థ, మనమే తీర్చుకోవాలి దేవుడు, అంతే. పక్క వచ్చేవాడు విన్న వాక్యాన్ని నువ్వు గ్రహించాక ఈ లోక సంబంధమైన వాడిని పక్కన పెట్టుకొని ఏదో ఆలోచించి కాకులాగా వాడు వచ్చి నీ వాక్యాన్ని ఏమైపోతున్నాడో ఎత్తుకొని పోతాం. అప్పుడు ఇదేమవుతుంది? ఫలించదు. రెండవది 20 రాత్రి విధమైన వాక్యము సంతోషముతో అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను
కలగగానే అభ్యంతరపడును. రైట్, రెండో విషయం ఇక్కడ దీని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రెండో గుంపు ఏంటయ్యా అంటే వాక్యం చెప్తున్నాను. ఇక్కడ ఆయన వాక్యం ఇస్తున్నాడు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు సంతోషిస్తున్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, మీరు ధన్యులు. ఎన్నో సంతోషించారు, అందరూ సంతోషించారు. మీరు పొరపాటు దుష్టాలని అనుకోండి, అందరూ పోతారు. అంటే ఏంటంటే దగ్గర దేవుని వాక్యం వల్ల ఏం చేస్తున్నది, సంతోషపరుస్తుంది. ఎంత అవునా కదా? పాపుల పడిన మనలను ఆయన పనులుగా చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా వాక్యం నేను సరిచేస్తూ తప్ప నేను ఖండించాను, అంటే నేను క్లోజ్ చేయదు. సో నిజంగా దేవుని వాక్యం వింటా ఉన్నప్పుడు మనందరం కూడా ఒక రకమైన ఆనందం మనకు ఏమవుతుంది, కలుగుతూ ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చేస్తాడంటే జీవింపజేస్తుంది. దేవుడు మనకు మంచి మాటలు ఏం చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. మంచి బోధనలు ఏం చేస్తున్నాడు, మంచి మాటలు మనకైనా చూపిస్తున్నాడు. సంతోషం కలుగుతూ ఉంటుంది, ఆనందం వేస్తూ ఉంటుంది. వాక్యం చదువుకోవాలి, మనం కూడా ఏమవుతాం, మోటివేట్ అవుతాం. కాకపోతే ఈ రెండో గుంపు వచ్చేది కొద్దిగా శ్రమ అయినా ఏమైనా వచ్చింది అనుకోండి, వాళ్ళకి మన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఆర్థిక ఇబ్బంది ఏమైనా వచ్చాయనుకోండి, అర్థం టాటా బాయ్ బాయ్ ఇలా ఉన్నారు కొంతమంది. ఎలా ఉన్నారంట, అక్కడికి వచ్చిన గుంపులో ఇలా ఉన్నారంట. అంటే ఏదైనా ఓకే, దేవుని వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ దాన్ని అంటూ వాళ్ళు ఏమవ్వట్లేదంట, స్థిరత్వం అవ్వట్లేదు, స్టాండ్ అవ్వట్లేదు. శ్రమ రాగానే మనం వింటాం కదా, కొంతమంది మనం అడుగుతాం, ఏమమ్మా చర్చి రావట్లే అంటే దేవుడు నాకు ఏం చేస్తాడు, దేవుడు నాకు సంఘానికి వచ్చి ఉన్నాయని పోగొట్టున్నాయా నేను అంటాడు. సంఘానికి వచ్చి ఉన్నాయని దేవుడు నమ్ముకుని ఉన్నాయని ఏం చేసుకున్నా, పోగొట్టుకున్నా అంటారు. వినలేదు ఇలాంటి మాటలు, నేనైతే విన్నాను. నేను సంఘపేద అయితే నమ్ముతాను అంటే ప్రతి సండే శనివారం రోజు ముందుగానే చర్చి సమయం ఉన్నంత వరకు వాళ్ళు లాస్ట్ వీక్ రాని వాళ్ళ ఇంటికి ఈ వీక్ వెళ్ళేవాళ్ళు. అమ్మ ఏమైందమ్మా, ఎందుకు రాదు, వాళ్ళు చెప్తారు, వాళ్ళ సమస్యలు ఇచ్చి చెప్తారు అన్నమాట. ఆయన నన్ను తీసుకుని పెట్టుకుని వెళ్ళేవాడు అనమాట. ఎందుకంటే ఆయన మా ఇంటికి 1 year వచ్చాడు కదా, దేవుడు నాకు ఒకటే ఇచ్చాడు. ఆయన ఇంటికి 1 year తిరిగాడు. నువ్వు ఆయన ఎంత కనీసం ఒక 3 years తిరిగాను. తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. రైట్, అందుకే వెళ్తాము. అమ్మ లాస్ట్ టైం రాలే అమ్మ అంట. మన సమస్య మనకు ఉంటే ఆల్రెడీ వాళ్ళొక లిస్ట్ చెప్తారు. ఏం చేయాలన్నప్పుడు అక్కడ వాళ్ళకి తెలియదు అసలు దేవుడు ఎందుకు కావాలి, అసలు సత్యం ఏంటి, మనం ఎందుకోసం తెలియదు కదా, వాళ్ళకి తెలియదు. దేవుడు మన అక్కలు తీరుస్తాడు. దానికంటే ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. మనం ఆయన రాజ్యాన్ని మనం ఏం చేయాలంట, వెతకాలి. ఆ రాజ్యాన్ని వెతకాలి. మనం ఫస్ట్ సంఘానికి వచ్చి నాకు అప్పుడే ప్రభు అప్పులు తీసేయి, నాకు బాధ తీసేయి కదా, ఇక్కడ వచ్చి మనం అవి ఆయన గుర్తు చేయవద్దు. కానీ సంఘానికి వచ్చి దేవుడు మనం ఆ రాజ్యాన్ని వెతకాలి. మనము కాబట్టి ఆ రాజ్యాన్ని పక్కన పెట్టి వీళ్ళకున్న రాజ్యం వెతుకుతారు అనమాట. వీళ్ళకున్న అక్కర్లు అడుగుతారు, వీళ్ళకున్న అవసరాలు దేవుడు అడుగుతారు. తీరుస్తాడు దేవుడు, తీర్చిన డౌట్ లేదు. కానీ మనం చేయాల్సిన పని మొదలు ఆ రాజ్యాన్ని వెతకాలి. మనం రాజ్యంలో మన దృష్టికోణం ఎక్కడ ఉంచాలి, ఆయన లోకం మీద ఉంచాలి, ఆ లోకం మీద ఉంచాలి, ఆయన రాజ్యం మీద ఉంచాలి. ఇప్పుడు మనం ఉంటామో ఇవన్నీ కూడా మనకు అడ్డుపెట్టి ఏమైపోతాయంట, వస్తాయంట. కానీ వీళ్ళేం చేస్తారంటే ఆయన రాజ్యాన్ని పక్కన పెట్టి, ఆయన ఎందుకు వచ్చాడో పక్కన పెట్టి, ఎందుకు వచ్చాడో పక్కన పెట్టి, ఎందుకు చనిపోయాడో పక్కన పెట్టి, ప్రభువా నా బాధ అట్లనే ఉన్నాయి, నా కష్టాలు అట్లనే ఉన్నాయి. ఇందాక పాడాం కదా, నిన్నటి బాధ ఈరోజు బాధ కాదే కాదు. నిన్నటి బాధ ఈరోజు ఉండొచ్చు, ఉండక పోవచ్చు. గ్యారంటీ ఉందా? నిన్న ఉన్న బాధ ఈరోజు ఉంటుందని గ్యారంటీ ఉందా? నువ్వే ఉంటావు, అమ్మే ఉంటావు, బాధగా గ్యారంటీ ఉంటుంది. మరి ఎందుకు చింత? వీళ్ళేం చేస్తారంటే అవన్నీ పెట్టి ఇక్కడ తెచ్చి దేవుడి వాక్యం తీసుకుంటున్నారు. శ్రమ రాగానే ఏం చేస్తారంట, దేవునికి ఏమైపోతున్నారు. మా అక్క లాస్ట్ ఒక సాక్షి చెప్పింది. ఒక ఆమె రక్షణ పోతుందంట, పాస్టర్కి ఆమెకి ఏదో గొడవ అయిందంట. ఈమె వచ్చి పూజ చేస్తున్నారు. నాన్ సెన్స్, సంబంధమే లేదు, నాన్ సెన్స్. నీకు పాస్టర్ గొడవ అయితే నువ్వు ఇంకో చర్చి వెతుక్కోవాలా? ఇగో ఈ బ్యాచ్ ఉన్నారనమాట, మా మధ్యలో ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఏమంటే ఇప్పుడు నీకు పాస్టర్కి ఏదో గొడవ అయింది, నాకు పాస్టర్కి ఏదో గొడవ అయింది, నేను ఇంకో చర్చికి వెళ్తాను కదా. అంటే వచ్చి నేను నీ మీద కోపంతో నేను పూజలు చేస్తాను, విగ్రహాలను చేస్తానంటే లెక్క ఆమె చెప్తా, నీ లెక్క నువ్వు చెప్పుకోవాలా? ఎవరి లెక్క వాళ్ళే చెప్పుకోవాలా?
నువ్వు ఆ మీద కోపంతో నువ్వు వికారం చేస్తే మరి దేవుడు నీ మీద కోపంతో నిన్నేం చేస్తాడు? ఈరోజు చాలా మంది ఇలానే ఉన్నారు చాలా మంది. ఆ సంఘానికి వెళ్తే ఎప్పుడు మన అయ్యగా హెచ్చరిస్తూనే ఉంటాడు. ఇప్పటి వరకు ఇప్పుడు దీవపడుతున్న ఒక్కసారి కూడా అనలేడు నా చర్చికి పోలే ఒకటి. మనిషికి ఈ రోజుల్లో కావాల్సింది దీవెనలు కాదండి, హెచ్చరింపు కావాలి మనిషికి. హెచ్చరింపు కావాలి మనిషికి. తండ్రి తన ప్రేమించి కుమారుని గద్దిస్తాడంట. నువ్వేం చేసినా కూడా అరే నువ్వు కరెక్టే అంటే తండ్రి నేను సరే మామూలు నేను చేయట్లేదు, నడిపించట్లేదు. ఏమైనా గట్టిగా మాట్లాడితే ఏమైనా దేవుడు లేక చూపిస్తే కథ అంటే కొంతమంది అలా ఉన్నారు, అలా దూరం అవుతా ఉన్నారు. ఆమె ఎవరు అంటే నువ్వు ఇంకో చర్చికి వెళ్ళు, నీకు అక్కడ సమాధానం లేకపోతే ఇంకో చర్చికి వెళ్ళు, నీకు అక్కడ సమాధానం లేకపోతే ఇంకో చర్చికి వెళ్ళు, నీకు అక్కడ సమాధానం లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయి. అంతేనే కదండి, అంతేనే కదండి. కరోనా టైంలో ఆప్షన్ లేదు, ఇంట్లో కూర్చొని చేస్తాం, సండే ప్రార్థన చేస్తాం. అది అలవాటైన రోజుల్లో మనకు చాలా హెల్ప్ అయింది. అంటే దేవుడు దూరం కాకుండా ఈ గూగుల్ మీటింగ్ ద్వారా బట్టి వాట్సాప్ కాల్ బట్టి వీడియో కాల్ బట్టి చాలా హెల్ప్ అవుతున్నాయి మనం. అందరం మనం దూరంగా ఉన్నప్పటికీ కూడా కాల్లో జాయిన్ అయ్యి ఏం చేసాము, వర్షిప్ చేసాము, వాక్యం విన్నాము. 2 years విన్నాం వాక్యం ఏమో. అట్లనే దేవుడికి దూరం అవ్వద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా కరోనాకు మీకు 100 కరోనాలు రాకుండా మనము దేవుని వాక్యం మనం ఏమవుతుందంట దూరం అవ్వద్దు. సంవత్సరాలు అనుకుంటా అయితే ఆయన ఇంట్లో వాక్యం చెప్పేవాడు, మా ఇంట్లో ఏమవ్వగలం గూగుల్ మీటింగ్ ఏమేవాళ్ళం జాయిన్ అయ్యేవాళ్ళం. సండే పోయి తప్పకుండా సంఘంలో ఏదైతే కూర్చున్న వాళ్ళకి కూడా ఇంటర్ ఏమవ్వాలి, కూర్చోవాలి. క్రమశిక్షణ నాకు ఇంపార్టెంట్. అది ఎక్కడున్నా సరే మీ పిల్లలకి క్రమశిక్షణ నేర్పించండి. వాళ్ళు మీ ముందున్న బయట కంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, క్రమశిక్షణలోనే ఉంటారు. వాళ్ళు క్రమం తప్పకుండా వాళ్ళు ఏముంటారు, జీవిస్తారు. ఆ విధంగా ముందుకు పోవాలి. అంతేగాని ఆయన ఒక లెక్క ఆయన లేకపోతే ఇంకో లెక్క, ఆయన ముందు ఇంకో లెక్క, ఆయన వెనుకుంటే ఇంకో లెక్క. కొంతమంది నేను చూసాను సంఘంలో అయ్యగారు ఏమో కార్పెట్ తీసేవారు, అయ్యగా లేకపోతే కార్పెట్ తీసేవారు, అయ్యగారు చీరలు తీసేవారు, అయ్యగా లేకపోతే చీరలు తీసేవారు. ఇలా చీరలు కూర్చున్నాము. ఎవరు చూస్తున్నారు? అయ్యగారు ఉంటేనే కార్పెట్ తీసేవారు అంటే అయ్యగారు శబాష్ అంటారా? ఎవరన్నా శబాష్ అని ఎవరన్నా లేదు. ఎవరన్నా ప్రభువునందు నీ ప్రయాసం ఏం కదంట వ్యర్థం కాదు. అయ్యగారు గుర్తించినా గుర్తించకపోయినా, అమ్మగారు గుర్తించినా గుర్తించకపోయినా ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థం కాదు. వ్యర్థం అస్సలు వ్యర్థం కాదు. చెప్తే అస్సలు అది వ్యర్థం కాదు. ఫలం పొందుకుంటాం, మనం బహుమానం అనేస్తామో పొందుకుంటాం. రైట్, మొదటికి వెళ్తాము. వీళ్ళ గురించి అర్థమైంది కదా. ఈ గుంపులో ఎవరైనా ఉంటే మనం ఏం చేసుకోమాము, సరి చేసుకున్నాము. నెక్స్ట్ ముళ్ళపోదు వాక్యం వినవాడే కానీ ఐవిహాక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయు కనుక వాడు నిష్ఫలుడగును, ఫలము లేనివాడు అవుతాడు. ఈ ముండ్ల పొదల కింద ఏంటయ్యా, దీంట్లో మనం ఏంటయ్యా అంటే వాడు వాక్యం వింటాడు. ఆ డెప్త్ కూడా ఉంది అక్కడ. ఇందాక బండరాయి ఇప్పుడు బండరాయి లేదనమాట. ఇప్పుడు ఏముంది, లోపలికి వెళ్ళొచ్చు, చెట్టు ఫలించవచ్చు. కానీ ఈ ముండ్ల పొదలు ఏం చేసేదాన్ని అటెక్కించేశాడు. సో వీడు ఎదగడానికి ఏమయ్యా అటెక్కిస్తుందా అంటే వీడు వాక్యం వింటాడు, యాక్సెప్ట్ చేస్తాడు, కానీ చింత ఎక్కువ చేస్తాడు. అదే కదా ఇక్కడ ఏంటి, ఐవిక విచారం. నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారు, రేపు ఏమైపోతుందో కొంతమంది చింతిస్తారు. ఈ రోజు గురించి రేపు ఆలోచిస్తారు, ఈరోజు గురించి రేపు ఆలోచిస్తారు. ఈరోజు అమ్మ కూరడుతూ రేపు ఏం కూడా ఆలోచించచ్చా? ఈరోజు ఒక కర్రీ చేస్తాం, ఇప్పుడు ఇంకా ఇది తినలేదు, ఇంకా అరగలేదు, నెక్స్ట్ ఏం కర్రీ చేయాలని మనం ఆలోచించవచ్చు. అసలు ఫస్ట్ ఇది వండాలి, తినాలి, తిన్నాక అయ్యాక ఆ టైంకి మళ్ళీ చేద్దాము, ఆలోచిద్దాం. రేపు బ్రతికి ఉంటే రేపు మనం చేద్దాము, ఆలోచిద్దాం. ఎక్కువగా ఆలోచన ఒక విషయము ఉంటుంది, ధనమోహం. ధన మోహం అన్నమాట. ఒక వ్యక్తి
ఫలించకపోవడానికి కారణం ఏంటంటే ధనము. అందుకే దేవుడు వాక్యం ధనాన్ని తిరిగి మనము సమానంగా వర్షం చేయలేము. ఉంటే దానికన్నా ఉంటే దీనికన్నా ఒక వ్యక్తికి ఇతర యజమాని ఉంటే కష్టం, సర్వీస్ చేయలేము. చేస్తామా? ఆయన అన్నమాడి కదా, ఆయన వాగా పడితే ఇది ఇంకో మాట చెప్తారు, సేవ చేయలేము మనం. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ వ్యక్తి ఎట్లా అంటే తనకు తానే అంచు వేసుకుంటున్నాడు. దేనివల్ల? ధనమోహంలో పడిపోయి, ఈ ధనమోహంలో పడిపోయి దేవుడికి సమయం ఇవ్వట్లేదు. పని బిజీలో పడిపోయి దేవుడి సమయము ఇవ్వట్లేదు. ఎక్కువగా ఆలోచన పడి దేవుడి సమయము ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తే ఉన్న దేవుడి వాక్యం ఏమైపోతుంది? నీ ఆలోచన బట్టి ఇది మైనస్ అయిపోతుంది, తొక్కబడుతుంది. అదేమవుతుంది? ఆలోచన అనేది ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు కూడా ఏమవ్వలేరు. ఎంత మట్టుకు ఆలోచించాలో అంత మటుకు మనం ఏం చేయాలి? ఈ వ్యక్తిగా మనం ఎక్కువగా ఆలోచించి తెల్లగా చేస్తాం ఏంటి, తెల్లగా అయిపోతే ఎక్కువ ఆలోచిస్తే రాలిపోతాయి కూడా. కానీ నలుపు చేయలేము కదా, తెల్లటిగానే నలుపు చేయలేము. ఎక్కువగా ఆలోచించి తెల్లటిగానే చేస్తారు లేండి. ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ డబ్బులు ఉన్నాయి, కానీ తాత్కాలికం. అది తాత్కాలికమే. అందుకని చెప్తున్నారు అది తాత్కాలికము, అది తాత్కాలికము. తాత్కాలికాన్ని బట్టి మనము మురిసిపోవద్దు, తాత్కాలికమైన సందేశము పడవద్దు. అది ఇంకా మనం ఒక నెల అయితే మన తెలుగు వచ్చేస్తుంది. ఇప్పుడు అంగి వేసుకొని నా నల్లేటి కాడ నువ్వు అట్లా పోయొచ్చామనుకో, అరే ఇంత ఏజ్ అయినా కూడా వెంట్రుకలు నల్లగా ఉన్నాయి అనుకున్నాను 1 మంది అన్నారు. అది అశాశ్వతం. అంటే తప్పుగా వేసుకునే దానికి అన్నట్టు, కానీ నేను మాట్లాడుతూ వాక్ గురించి మాట్లాడుతున్నాను. మనం ఎంత అవసరం మనం సంపాదించుకుందాం. ఈ మధ్యలో నన్ను సాధన కొద్దిగా శోధించాడు అనమాట. ఎట్లా అంటే చెప్తాను. భోజనం ఉంది మనకు, అందుకే పొడిగిస్తున్నాను. భోజనం ఉన్నప్పుడు నేను కొద్దిగా టైం తీసుకుంటాను. ఈరోజు భోజనం ఉంది సంఘంలో. హల్లెలూయా. భోజనం మనకి ఇక్కడ రోజు సిద్ధపరిచారు కాబట్టి ఇది తిని అది తింటాం కొద్దిగా. ఓకేనా? రైట్. ఆ మధ్యకాలంలో కొద్దిగా సాధన శోధించాడు. ఎట్లా అంటే నాతో పాటు నా కొలీగ్స్ అందరూ కూడా, నేను గుడిలో జాయిన్ అయ్యి 5 years అయిపోయింది. మళ్ళీ జాబ్ వస్తే 6 years అవ్వడం. అదే కంపెనీలో చేస్తున్నాను. ఒకటే కంపెనీలో 6 years నుంచి చేస్తాను. నేను ప్రభుని అడిగింది కూడా అదే కంపెనీ, అంటే అలాంటి ఉద్యోగం అడిగాను. నేను ఫస్ట్ ప్రభుని అడిగింది నాకు ఉద్యోగం కావాలయ్యా, ఎక్కువ శాలరీ ఉండొద్దు, 20,000 30,000, మా అంతకంటే 35,000 40,000 కంటే ఎక్కువ అడిగాను. నా ఫస్ట్ శాలరీ 25,000. నా మాట చెప్తున్నాను కొద్దిగా, దాసులు ఏం లేదు, నేను తీసుకోరు. ఇప్పుడు ఒక 35,000 వరకు వస్తుంది అన్నమాట. నాతో పాటు మా కొలీగ్స్ ఏం చేశారంటే వాళ్ళు బయట ట్రై చేశారు, వాళ్ళకి వేరే ఆఫర్లు వచ్చాయి. లక్షల మీద వచ్చాయి, జీతం లక్షల మీద వచ్చాయి. 20 lakhs శాలరీ. ఇప్పుడు నాకు తెలిసి అది బిలో 5 lakhs ఉంది శాలరీ ఓవరాల్ ప్యాకేజ్. నేను ప్రభుత్వం అడిగింది కూడా అదే అనమాట. నేను మనీని హ్యాండిల్ చేయలేదు, నేను ప్రభుత్వం అదే అడిగా, అదే ఇచ్చాడు ఆయన. ఈ 5 years నాకు ఏమైందంటే వీళ్ళని బట్టి తప్పు వీళ్ళది కదా, అదే తప్పకండి. నేను వేరే వాటికి ట్రై చేశాను, తప్పేం లేదు, ట్రై చేసుకోవచ్చు, తప్పేం లేదు. ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ ఈ మధ్యలో ఈ 5 years 10 కంపెనీస్కి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఒకటి ఫస్ట్ రౌండ్, ఒకటి సెకండ్ రౌండ్లో పోయింది. ఒకటి రౌండ్స్ మొత్తం క్లియర్ అయినా కూడా వాళ్ళు ఏమన్నారంటే పొజిషన్ క్లోజ్ చేసామన్నారు. పొజిషన్ చేసాము, క్లోజ్ చేసామంటే సెకండ్ 2 rounds అయిపోయాయి. ఇంకా మాట్లాడుకోవాలి, ప్యాకేజ్ మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏమన్నారంటే మీరు లేదంటే మేము ఆ పొజిషన్ క్లోజ్ చేసామన్నారు. బాధ ఉంటుంది కాబట్టి ఎంత అవుతుంది బాధ. ఇలా అవుతా ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఒక రకమైన మనసులో అంటే వాళ్ళకి ఎక్కువ వస్తుంది, నాకు రావట్లేదు కదా అన్నప్పుడు నిజంగా దేవుడు వాక్యం నాతో మాట్లాడేది. నువ్వేమైనా ప్రార్థన చేసావు, నువ్వు ఎంతో బాధపడుతున్నావు, వాళ్ళకి వచ్చింది నీకు కూడా వస్తుంది కదా, కానీ అంతగా రావాలి. ఓకే, నీకు ఇంట్లో ఇబ్బంది ఉంది, బట్ మేనేజ్ అయితే అవుతుంది. ఏమవుతుంది? మేనేజ్ చేస్తున్నావు కదా, నువ్వు ఎందుకు అంత ఇన్స్టాల్ చేస్తున్నావు అనేసి నేను ఒక వాక్యం చదువుతా ఉన్నప్పుడు నిజంగా ఆ వాక్యం తట్టి నువ్వు ప్రభుని ఏమడిగావు అదే దేవుడికి ఇచ్చాడు. నీకు ఇంట్లో సరిపోతుంది కదా, మేనేజ్ చేసుకుంటున్నావు కదా, ఈ నెల వచ్చేది అట్లా మేనేజ్ చేసుకుంటున్నావు కదా, అక్క ఏం చేస్తుంది కదా లేనప్పుడు, కాబట్టి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? ఆయన ఇచ్చడం ఆయన ఇస్తాడు, అంతే కదండి. చూడండి, మనసులో కొన్నిసార్లు ఈ లోకం భ్రమపడుస్తుంది మనం. దేవుడు అడిగింది అదే, నాకు ఆయన ఇచ్చింది కూడా అదే. ఏమంత లోటు చక్కగా బాగా ముందు నడుస్తూ ఉంది, కానీ మైండ్ ఏమైంది కొద్దిగా డిస్టర్బ్ అయింది.
మళ్ళీ దాన్ని నేను ఏం చేస్తాను, సరి చేసుకున్నాను. ఎంత కావాలో నాకు అంతే. ఇప్పుడు నేను రోజుకి నెలకు 1,00,000 సంపాదించాను అనుకోండి, నేను మంత్రి తినేదా మా అంటే మా ఇంట్లో ఒక మంత్రికి ఒక 10,000 ఖర్చు అవుతుంది మా ఇంట్లో. ఇప్పుడు మిగతా 1,00,000 నేను ఎడబెట్టుకోవాలి, అకౌంట్లో ఉంటే నాకు నిద్ర పడుతుంది. అంటే అలా అంతగా చెప్పట్లేదు, సంపాదించుకోండి మీరు కష్టపడడం చేసినా అంటే దేవునికి మనకు దూరం కావద్దు. మనం దేవునికి మనం ఏం చేయవద్దు, దూరం కావద్దు. దేవుడికి కొంచెం చేయవద్దు. మనం ఏ టైంలో కూడా మనం దేవుడు ఏం చేయవద్దు. కొంచెం నువ్వు పాతాళంలో ఉన్న కూడా, అంత శ్రమలో ఉన్న కూడా దేవుడిని కొంచెం చేయడానికి అవకాశం లేదు మనకు. కుమ్మరి పాత్ర చేస్తాడు, దానికి ఏ స్థితికి ఇస్తే ఆ స్థితిలో అది ఏముంటుంది, ఉంటుంది. ఇప్పుడు అంటదా కొండ, ఏ కుమ్మరైనా నన్ను కొండగా చేశానంటే అంటదా? మనకు రైట్ లేదు, రైట్ టు స్పీక్ లేదు ఇక్కడ. రైట్ టు స్పీక్ అనేది మనకి ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడికి వస్తే వీళ్ళు ఈ బ్యాచ్ అంటే పోయింది, అది అంటే టైం అయిపోయిందని చెప్తున్నాను అనమాట డైరెక్ట్గా. సరే మనం తీసుకున్నాము. కాబట్టి దేవుడి వాక్యం కంటే సమానం మనకి ఇంకోటి లేదు. ఉందా లేదా? నిజంగా చెప్పాలి, బయట చెప్పాలి. దేవుడి వాక్యానికి మనకి సమానం ఇంకోటి లేదు. ఆయనతో మనం ఇంకోటి దేని కూడా మనము పోల్చలేము. ఆయనకి ఈ లోకంలో తగిన దేని కూడా సమానము లేదు. కాబట్టి ఈ లోక సంబంధమైనది తుచ్చమైనది, పెంట కుప్ప కదా. పౌలు ఏమన్నాడు? పెంట కుప్పను తీసుకొచ్చి ప్రభువా ఇది నాకు ఇవ్వయ్యా అంటే ఆ మాట అడగడంలో అసలు అది ప్రశ్ననే కాదు, అసలు సరైన క్వశ్చనే కాదు. నీవు అడిగే దాంట్లో అర్థమే లేదు అసలు. కాబట్టి ఇలాంటివి టెన్షన్ ఎక్కువ చేయకండి. ఈరోజు మనది రేపటి మనది కాదు, ఈరోజు మనది రేపటిది రేపు రోజు కాదు. కాబట్టి ఎక్కువ టెన్షన్ చేయకండి. ఎంతవరకు అయితే మనం కష్టపడాలి, ఇప్పుడు మనం పోషించుకోవాలి. మనం ఏం చేయాలి? కష్టపడతాం. కాకపోతే మన వాక్యానికి, సంఘానికి, పరిచయం అది ఏమో ఇబ్బంది కలగకూడదు, అది ఇబ్బంది కలగకూడదు. రైట్. చివరి 4వ బ్యాచ్ మంచి నెల కదా. ఎత్తబడిన వాడు, వాక్యం విని గ్రహించేవాడు, అటివాడు సఫలుడై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించును. ఏంటంటే ఇక్కడ గమనిస్తే వీడికి కూడా వస్తాయి కష్టాలు, ఈమె కూడా కష్టాలు వస్తాయి. కానీ దేవుని వాక్యం ఉంటుంది కదా. ఈ వ్యక్తి దేవుని వాక్యానికి ముందు స్థానం ఇస్తాడు, మిగతా తర్వాత. కాబట్టి ఈ వాక్యం ఇక్కడ కార్యం జరిగిస్తుంది. శ్రమలు వస్తాయి, ఈయన కూడా శ్రమలు వస్తాయి. ఈ 4వ బ్యాచ్ ఇక్కడ చూస్తున్నాం కదండి. మంచి రేపు పడుతుంది, ఈ వ్యక్తి కూడా శ్రమలు వస్తాయి. అసలు ఎవరికైనా శ్రమలు లేవు, అందరు శ్రమలు ఉన్నాయి. మరి ఎలా మనం తట్టుకొని ఇక్కడ నిలబడుతున్నామా లేదా? మరి మనం 4వ బ్యాచ్ అన్నట్టు కదంటారా? 4వ బ్యాచ్ మనం ఉండాలి. ఈ 4వ గుంపులో మనము ఉండాలి. మంచి నేను మంచిగా మీరు ఇప్పుడు చూసారు, చూసే ఉండాలండి. నేను ఏమన్నా చక్కగా దున్ని అందులో ఏముంటుంది, పొలం చెల్లబడుస్తారు. విత్తనము వేపడే కంటే ముందే పొలం అంతా సాఫ్ చేసి, చెత్తను కాల్చేసి కదండి, అంత చెత్తను సమకూర్చి కాల్చేసి మంచిగా దున్ని చూడడానికి ఎలా ఉంటుందంటే నీట్గా ఉంటుంది. అప్పుడు విత్తనాలు వేస్తారు. దేవుడు కూడా అలా మనలను పాపముతో, అపవిత్రతతో, తర్వాత దుఃఖంలో, బాధలో, కుళ్ళు, కుతంత్రాలు అని పెట్టుకున్న వాళ్ళను పిలిచి అదంతా సమకూర్చి ఆ రక్తాన్ని దాన్ని చేశాడు, తుడిచి కడిగేశాడు. పంట విధంగా వ్యవసాయకుడు క్లీన్ చేశాడు, చెత్త కాల్చి క్లీన్ చేశాడు. ఇప్పుడు ఆయన వాక్యం చేశాడు, నాడుతూ ఉన్నాడు. వాక్యం చేశాడు, నాడుతూ ఉన్నాడు. ఇక్కడ విత్తనాలు వేసేవారు లేరు కదా. ఊళ్ళో చూస్తే పత్తి విత్తనాలు, ఇప్పుడు పత్తి తర్వాత పత్తి విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలు, ఇప్పుడు వరి పంట కూడా ఇప్పుడు టైం అవుతూ ఉంది. నాటేవాళ్ళు వరి చేస్తారంటే తీసి నాటుతారు. ఆ నాటే ఆ పొలం అధికారి ఉంటారు కదండి, ఓనర్. ఆ చెట్టు ఫలించినప్పుడే ఆ వ్యక్తి సంతోషిస్తాడు. అవునంట కదంట. ఆ పంట చేతికి వచ్చినప్పుడే ఆయన చేశాడు,
సంతోషిస్తాడు. ఆ పంట ఏమాత్రం ఖరాబ్ అయినా సరే, పంట ప్రయాసం అంతా, పెట్టిన ధనమంతా ఎంత బాధపడతాడు. ఇప్పుడు మనలో ఆయన చేస్తున్నాడు, క్లీన్ చేశాడు. ఈ పొలంలో మంచి నేల ఏదండి, ఈ మంచి నేల అనేది వాక్య విత్తనము నాటుతా ఉన్నాడు. ఒకటి నూరంతలుగా ఫలించిందంట, ఒకటి 600, ఒకటి 10. ఫలించాలి. ఎంతో కొంత మనం ఏం చేయాలి, ఫలించాలి. మనం ఫలించే బాధ్యత ఉంటే తండ్రి ఏమవుతాడో సంతోషం. ఇక్కడ మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్కరము ఒక్కొక్క చెట్టు. ఈ చెట్టు ఫస్ట్ తనకు తాను ఏం చేయాలి, ప్రభు వాక్యాన్ని తీసుకొని ఫలించాలి. సరైన మార్గంలో దిగవాలి, నడుచుకోవాలి. ధన్యులు అన్నాడు ప్రభు. ఈ వాక్యాన్ని చదివితే ధన్యులు అన్నాడు. వాళ్ళే కదా మంచి చెట్టు. మనం మంచి చెట్టుగా ఉండాలి. తండ్రి కూడా మంచి చెట్టుగానే మనం ఏం చేస్తున్నాడు, చేస్తా ఉన్నాడు. నీకంటే ఎక్కువగా ఆయన ప్రయాసపడతా ఉన్నాడు. నువ్వు ఎంత మంచిగా అవడానికి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, కానీ దేవుడు దానికి కొందరిలో ప్రయాసపడుతున్నాడు. నేను మంచి చేయాలి, నేను మంచి వాళ్ళలో నడిపించాలి, నిత్య జీవాన్ని నేను తీసుకెళ్ళాలి. మనం ఏమవ్వాలి, ఫస్ట్ మనం మంచిగా ఫలించాలి. చెట్టు ఫలిస్తేనే నలుగురికి ఉపయోగపడుతుంది. మనం కూడా ఫలించాలి. నలుగురికి ఉపయోగపడేది ఉచితమైతే మనం చూసుకున్నాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించింది కాక మనం ప్రార్థన చేసుకొని ముగించుకున్నాము. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడ, జీవగల జీవాధిపతి, ఈ బంగారు పాదములకయ్యా